హాయ్ వివర్స్, నా పేరు ప్రమోద్. రీసెంట్గా రిలీజ్ అయిన ఫిదా మూవీ సూపర్ డూపర్ హిట్తో సాగిపోతున్నది. ఇంటికి పోయినప్పుడు పక్కింటి ముసలవ్వ ఎట్టున్నావు బిడ్డ, ఎప్పుడొచ్చినావు, అంత పైలమేనా అని హ్యాపీగా పలకరిస్తే ఆ మాటల్లో మార్దవం ఎవరి మనసులైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఫిదా మూవీ చూసిన ప్రతి ఒక్కరిలో అదే భావన కలుగుతుండడం అతిశక్తి కాదు. తెలంగాణ మట్టి పరిమళాల్ని ఆగ్రహిస్తూ పల్లె వీధుల్లో విహరించిన ఓ అందమైన జ్ఞాపకం ఫిదా. తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని, యాసలోని ఆ మాధుర్యాన్ని, మండలికంలో సొగసుని ఈ మట్టికి మాత్రమే సొంతమైన ఓ మిస్టిక్ బ్యూటీకి వెండితెర ఆ అందమైన వర్ణ చిత్రంగా ఈ సినిమాని వర్ణించవచ్చు. తెలంగాణ అమ్మాయికి ఓ ప్రవాస యువకుడికి మధ్య నడిచే ఈ ఫిదా మూవీ ప్రేమ కథ దర్శకుడు శేఖర కమ్ముల గారు ఈ ప్రచార కార్యక్రమాల సందర్భంగా వెల్లడించడంతో ఫిదా కోసం తెలంగాణలోని సినీ ప్రియులు, సాధారణ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. శేఖర్ కమ్ముల గారు తీసిన ప్రతి ఒక్క సినిమా ఆ మనసును హత్తుకునేలా ఉంటుంది. అలాగే కథలోకి వెళ్తే, డాక్టర్ అయిన వరుణ్ తేజ్ అమెరికాలో తన అన్న తమ్ముడితో కలిసి నివసిస్తుంటాడు. ఆ అన్నయ్య శ్రీవెన్నెల తనయుడు రాజా పెళ్లి చూపుల కోసం బాన్సువాడకు వస్తాడు. పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు చెల్లెలు భానుమతిని, అనగా సాయి పల్లవి ఇష్టపడతాడు. వరుణ్ అమెరికాలో న్యూరో సర్జరీగా స్థిరపడాలనేది వరుణ్ ఆశయం. భానుమతికి సొంత ఊరు, తండ్రి సాయి చంద్ అంటే పంచప్రాణాలు. ఎప్పటికైనా తండ్రి దగ్గరే ఉండి ఆ పల్లె నుంచి దూరంగా వెళ్ళొద్దని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో విరుద్ధ భావాలు కలిగిన ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగింది, అనుకోని కారణాలతో వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు ఏమిటి, భానుమతి మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకుంది, అలాగే వాళ్ళ అక్క గర్భవతి అయిన అక్కకు తోడుగా ఉండడానికి అమెరికా వెళ్ళిన భానుమతికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి ఈ ప్రేమ పరిస్థితులు ఎదురయ్యాయి, ఈ కథ ఎలా సుఖాంతమైంది అనే అంశాలకు సమాధానంగా మిగతా కథ చిత్ర నడుస్తుంది. కోస్తా గోదావరి తీర ప్రాంత నేపథ్యంలో నడిచే ప్రేమ కథల్ని దశాబ్దాలుగా చూసి రొటీన్గా ఫీల్ అయిన ప్రేక్షకులకు ఈ సినిమాలోని తెలంగాణ నేపథ్య సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో డైలాగ్స్ కూడా అలానే ఉంటాయి. 1000 చెప్పినా ఇంత లేదు, పెళ్లి చేసుకోవాలన్నా, ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్లి చేసుకోవాలన్నా, ఇదెల్లొల్లి, దానికి కొంచెం తిక్క దుంకుడు ఎక్కువ, బజార్కు పోయి గుడ్లు తీసుకురాపో, ఉరుకు పోపో, ఇలాంటి అచ్చ తెలంగాణ మండలికంతో సినిమా వసంతం సాగే సంభాషణలు తెలంగాణ పల్లెలో విహరించిన అనుభూతిని పంచుతాయి. బాన్సువాడ పరిసరాల ప్రాంతాల ప్రకృతి రమణీయత, అబ్బురపరిచే సుందర దృశ్యాలు కేరళలోని అందాల్ని తలపిస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. తమిళ అమ్మాయి అయిన సాయి పల్లవి ఈ సినిమా కోసం తెలంగాణ యాసలో సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ ఫిదా మూవీ చూసిన ప్రేక్షకులందరూ తెలంగాణ నేపథ్యాన్ని, ముఖ్యంగా ఆ యాసలోని మహత్తుకు తన్మయులవుతున్నారు. తెలంగాణ తారలు కూడా ఈ మండలీకంలో ఏదో కొత్త బ్యూటీ ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ నేపథ్య కథాంశాన్ని ఎంచుకొని ఇక్కడి సంస్కృతి, విలక్షణ సంప్రదాయాల్ని వెండితెరపై అద్వితీయంగా దృశ్యమానం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. సృజనంగా అందరూ ఫిదా కావాల్సిందే. ముఖ్యంగా తెలంగాణను అమితంగా ప్రేమించే వారందరూ ఈ ఫిదా మూవీ చూసినా
ఈ ఫిదా మూవీ చూసి సలాం శేఖర్ కమ్ముల అంటున్నారనడం అతిశక్తి కాదు. సో అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. చాలా చాలా బాగుంది ఈ సినిమా. ఆల్ ది బెస్ట్ ఫిదా టీమ్.